వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము 1వ తరగతి నుండి 3వ తరగతి వరకు తెలుగు బిట్స్ అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. 1వ తరగతి ముఖ్యమైన విషయాలు. సంక్రాంతి పండగ రోజు ఏం చేసుకుంటారు? పాత బియ్యంతో సకినాలు, అరిసెలు చేస్తారు. ఇటుక ఆకారంలో ఉండేదాన్ని సాంచా అంటారు. ఆషాఢ మాసంలో మైదాకు చిగురిస్తుంది. ఆషాఢ మాసంలో ఏం చిగురిస్తుంది? మైదాకు చిగురిస్తుంది. అర్థాలు: కృషి, వ్యవసాయము, ఘట్టం, పాత్ర లేదా కుండ. నెక్స్ట్ వచ్చేసి రెండవ తరగతి ఈత చెట్టు ఈనెలతో పతంగి చేస్తారు. తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 వచ్చింది. ఎన్నో రాష్ట్రంగా? 29వ రాష్ట్రం. ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 23 జిల్లాలు ఉన్నాయి. తెలుగు నెలలు వచ్చేసి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. నెక్స్ట్ వచ్చేసి తెలుగు నెలలు పండగలు. చైత్రం ఉగాది, ఆషాఢంలో ఏమొస్తుంది? తొలి ఏకాదశి, పాల్గొనంలో హోలీ, భాద్రపదం వినాయక చవితి, ఆశ్వయుజం దసరా. శ్రీకృష్ణుని శతకమకుటం ఏంటిది అంటే కృష్ణ. శ్రీకృష్ణుని శతకమటకం కృష్ణ. మూడవ తరగతిలో వచ్చేసి ఇతివృత్తము పర్యావరణం. ప్రక్రియ గేయం. సూక్తి ఏంటంటే పగలనక రేయనక శ్రమించి పసిడి పంటలు పండించే రైతన్నలు సుఖపడితే దేశం మొత్తం సుఖంగా ఉన్నట్లే అన్నది ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. వాక్యం కొన్ని పదాలతో ఏర్పడుతుంది. వాక్యం ఎలా ఏర్పడుతుంది? కొన్ని పదాలతో ఏర్పడుతుంది. పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి. మనము పలికే ధ్వనులకు గుర్తులను ఏర్పరచుకుంటాం. ఆ గుర్తులని మనం ఏమంటాము? అక్షరాలు అంటాము. అక్షరాలన్నిటినీ కలిపితే వర్ణమాల అంటాము. వర్ణమాలలో ఆ నుండి అం వరకు అచ్చులు. 0, అర సున్నా ఉభయాక్షరాలు. కా నుండి బండిరా వరకు ఉన్నవి హల్లులు. నెక్స్ట్ వచ్చేసి బాలభీముడు. ప్రక్రియ కథ. బాలభీముడు అన్న ప్రస్తుత పాఠ్యభాగం మహాభారతంలోని చిన్న కథ నుండి గ్రహింపబడింది. ధృతరాష్ట్రుడు మరియు గాంధారి కుమారులు కౌరవులు ఎంతమంది? 100 మంది. ధృతరాష్ట్రుడు గాంధారి ఏకైక కుమార్తె దుశ్శల. ధృతరాష్ట్రుని యొక్క సోదరుడు పాండురాజు దేవీల యొక్క కుమారులు పాండవులు ఎంతమంది? 5. అందులో మొదటివాడు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. పంచపాండవుల్లో రెండోవాడు భీముడు. ప్రస్తుత పాఠ్యభాగం భీముని యొక్క బలాక్రమాన్ని తెలుపుతుంది. హస్తినాపురాన్ని పాలిస్తున్న ధృతరాష్ట్రుని యొక్క పెద్ద కుమారుడు ఎవరు? దుర్యోధనుడు. కౌరవులు పాండవుల యొక్క గురువు ద్రోణాచార్యుడు. ఎవరు? కౌరవుల పాండవులకి ఇద్దరికి గురువు ద్రోణాచార్యుడు. దుర్యోధనునికి భీమునికి మధ్య జరిగిన యుద్ధం గదాయుద్ధంలో గెలిచింది ఎవరు? భీముడు. నాయన, నీ బలాన్ని ఇతరులకు మేలు చేసేందుకు ఉపయోగించు అని బాలభీమునితో అన్నవారు కుంతీదేవి. సూక్తి ఏంటంటే కండబలానికి వివేకము, శీలము తోడ్పడితే జీవితంలో అంతా విజయమే. జీవనం బలపడితే మరణం అన్నది స్వామి వివేకానంద. నెక్స్ట్ లెసన్ వచ్చేసి అమ్మ. ప్రక్రియ గేయం. అమ్మ అనే పాఠ్యభాగాన్ని రాసింది ఎవరు? వేముగంటి నరసింహాచార్యులు రాసిన బాలగేయాల నుండి ఇది గ్రహింపబడింది. లెసన్. ప్రక్రియ కథ. కపిలవస్తు నగరాన్ని పాలించిన రాజు శుద్ధోదనుడు. శుద్ధోదని యొక్క కుమారుడు గౌతముడు. ఇతనికి సిద్ధార్థుడు అనే బిరుదు కూడా కలదు. గౌతమ బుద్ధుడి యొక్క బాల్యమిత్రుడు దేవదత్తుడు. గౌతమ బుద్ధుడు సిద్ధార్థుడు. నేను హంసను కొట్టాను కాబట్టి అది నాదే అన్నవారు దేవదత్తుడు. నేను హంసను కొట్టాను కాబట్టి అది నాదే అన్నవారు ఎవరు? దేవదత్తుడు. మిత్రం. ఆకాశంలో హాయిగా జీవించే హంసను ఎందుకు హింసించారు? జీవహింస మహాపాపం అన్నది ఎవరు? గౌతమ బుద్ధుడు. నెక్స్ట్ వచ్చేసి మన పండగలు. ప్రక్రియ సంభాషణ.
ఉగాది తెలుగువారికి నూతన సంవత్సర పండగను చైత్రమాసంలో మొదటి తిథియ పాడ్యమి రోజున జరుపుకుంటారు. ఉగాది చైత్రమాసము పాడ్యమి రోజున వస్తుంది. ఉగాది తర్వాత 9 రోజులకు వచ్చే పండగ ఏంటిది? శ్రీరామనవమి. శ్రీరామనవమి చైత్రమాసము శుద్ధ నవమి రోజు జరుపుకుంటారు. శ్రీరాముని జన్మదినంగా జరుపుకునే పండగ ఏంటిది? శ్రీరామనవమి. నెక్స్ట్ వచ్చేసి దసరా పండగ నాడు పాలపిట్టను చూసి ఏం చేస్తారు? దసరా పండగ నాడు పాలపిట్టను చూసి జమ్మి చెట్టుకు పూజ చేస్తారు. దసరా పండగ సమయంలో తెలంగాణ ప్రాంతంలో జరుపుకునే పండగ బతుకమ్మ పండగ. దసరా పండగ తర్వాత 20 రోజులకు ఆశ్వయుజ బహుళ రోజున జరుపుకునే పండగ దీపావళి. నరకాసుర వధ జరిగిన సందర్భంగా ఈ పండగను జరుపుకుంటారు. ఎందుకు? నరకాసుర వధ జరిగిన సందర్భంగా ఈ పండగని జరుపుకుంటారు. దీపావళి రోజున లక్ష్మీ పూజలు నిర్వహిస్తారు. వినాయకుని పుట్టిన రోజున వినాయక చవితిని జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజున జరుపుకునే పండగ సంక్రాంతి. ముస్లిం సోదరులు జరుపుకునే పండగ రంజాన్, బక్రీద్, మొహరం. నెక్స్ట్ వచ్చేసి రంజాన్ పండగకి మరో పేరు ఏంటి? ఈద్ ఉల్ ఫితర్. రంజాన్ పండగకి మరో పేరు ఈద్ ఉల్ ఫితర్. యేసుక్రీస్తు జన్మించిన రోజు డిసెంబర్ 25 నాడు క్రిస్మస్ జరుపుకుంటారు. లంబాడి తండాలో జరుపుకునే పండగ తీజ్. తీజ్ అనే లంబాడి జాతి పండగను కన్నెపిల్లలు జరుపుకుంటారు. హిందువులు ముస్లింలు కలిపి జరుపుకునే పండగ ఏంటిదంటే మొహరం పండగ. దీన్నే మనము పీర్ల పండగ అంటాము. తెలంగాణ ప్రాంతంలో కన్నెపిల్లలు బాలికలు తమ పెండ్లి ఘనంగా మంచిగా జరగాలని జరుపుకునే పండగ బొడ్డెమ్మ పండగ. బొడ్డెమ్మ పండగను ఆడపిల్లలు పండగ అంటారు. పండగ ఎప్పుడు వస్తుంది అంటే భాద్రపద బహుళ అమావాస్యకు ముందు ప్రారంభమవుతుంది. పుట్టమన్నుతో గద్దెను చేసి ముగ్గులు పెట్టి దానిలో వెంపలి చెట్టును పెడతారు. బొడ్డెమ్మ పండగ బంజారాలు తీజ్ పండగను పోలి ఉంటుంది. లంబాడి దేవత సీతాల భవాని తీజ్ పండగను ఆడపిల్లలు సీతాల భవానికి పూజ చేసిన తర్వాత అడవిలో దొరికే దుసేరు తీగలతో అల్లిన బుట్టతో తండా నాయకుని చేత పుట్టమన్ను పోయించి వాటితో నానబెట్టిన గోధుమలు చల్లి 9 రోజున ఆడపిల్లలు ఆ మొలకెత్తిన నారును అన్న తమ్ముళ్ళకిచ్చి ఈ పండుగను జరుపుకుంటారు. నెక్స్ట్ కాకుల లెక్క ప్రక్రియ ఆశకత. అక్బర్ బీర్బల్ కథ నుండి గ్రహించబడింది. ఎక్కడి నుండి? అక్బర్ బీర్బల్ కథ నుండి గ్రహింపబడింది. మీకు నేనొక పరీక్ష పెడుతున్నాను. మన ఆగ్రా పట్టణంలో ఎన్ని కాకులు ఉంటాయో లెక్క పెట్టి చెప్పిన వారికి మంత్రి పదవి ఇస్తాను అన్నది అక్బర్. ప్రభువా, ఆగ్రా పట్టణంలో మొత్తం 683 కాకులు ఉన్నాయని అక్బర్తో అన్నదెవరు? బీర్బల్. బీర్బల్ తన సమయస్ఫూర్తితో తిరిగి మంత్రి పదవిని దక్కించుకున్నారు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి నీటి అందాలు. ప్రక్రియ వచ్చేసి వ్యాసం. నీటి అందాలు అనే ప్రస్తుత పాఠ్య భాగంలో దర్శనీయ స్థలాల గురించి వివరించడం జరిగింది. లక్కవరం అంటే విశాలమైన స్థలంలో 2 గుట్టల మధ్య ఉన్న అందమైన చెరువు. ఇది ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలంలో ఉంది. ఇది హైదరాబాద్ నుండి 212 కిలోమీటర్లు, వరంగల్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ లక్కవరం చెరువును కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు తవ్వించాడు. ఇది ఎక్కువగా వాన నీళ్లు నిల్వ ఉండే చెరువుగా పేరొందింది. లక్కవరం చెరువులో 13 ద్వీపాలు ఉన్నాయి. 3 ద్వీపాలను కలుపుతూ రూపువే ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి కుంటల జలపాతం. కుంటల జలపాతం ఆదిలాబాద్ జిల్లాలోని ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఎత్తైన కొండల నడుమ కడెం నది పైన ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోని తెలంగాణ కాశ్మీరంగా పిలుస్తారు. కుంటల జలపాతం మన రాష్ట్రంలో అతి ఎత్తైన జలపాతం. కుంటల జలపాతం ఎత్తు దాదాపు 145 అడుగులు 45 మీటర్లు ఉంది. పూర్వం శకుంతల దుష్యంతుల కథలు శకుంతల ఇక్కడే నివాసం ఉన్నట్లు చెప్తారు. అందుకే మొదట్లో ఈ ప్రాంతం కుంతల అని పిలిచేవారు. ఈ జలపాతం నిర్మల్ నుండి ఆదిలాబాద్ వెళ్లే 44వ జాతీయ రహదారి మీద ఉన్న నేరేడుకొండ మండలం కేంద్రానికి 12 కిలోమీటర్ల ఉంది. దీని పక్కనే పురాతన శివలింగం ఉన్నది. దీనికి ప్రతి శివరాత్రి రోజున గిరిజన ప్రజలు పూజలు చేస్తారు. వచ్చేసి నాగార్జున సాగర్. ఇది నల్గొండ జిల్లా కృష్ణా నది మీద నిర్మించారు. దీనిని
దీనిని 1955లో భారత్ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశాడు. ఇక్కడ నుండి 14 కిలోమీటర్లు లాంచ్లో ప్రయాణం చేస్తే నాగార్జునకొండ వస్తుంది. నాగార్జునకొండలో క్రీస్తు శకము 1 నుంచి 3వ శతాబ్దం కాలం నాటి బౌద్ధ శిల్పాలు ఉన్నాయి. ఇక్ష్వాకరాజు నాగార్జునకొండ ప్రాంతాన్ని విజయపురి పేరుతో పరిపాలించారు. ఏ పేరుతో? విజయపురి పేరుతో పరిపాలించారు. నాగార్జున సాగర్ నుండి 10 కిలోమీటర్లు ప్రయాణం చేసే రేవు ప్రదేశం వద్ద బౌద్ధ మతానికి చెందిన నాగార్జునుడు విశ్వవిద్యాలయం నిర్మించాడు. నాగార్జున సాగర్ భారతదేశంలో 2వ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఇక్కడ రోజు 810 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. తెలంగాణ చిహ్నాలు. తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 రోజున భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్ర జంతువు ఏంటి? తెలంగాణ రాష్ట్ర జంతువు జింక. జింక దేనికి గుర్తు? బోలాతనానికి, ప్రేమకి గుర్తు. తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట. ఇది స్వేచ్ఛకు చిహ్నము. తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు. శమి వృక్షం విజయానికి గుర్తు. తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు. తెలంగాణలో అతిపెద్ద పండగ దసరా. తెలంగాణలోని జమ్మి ఆకులని ఏమని పిలుస్తారు? బంగారం అని కూడా పిలుస్తారు. బతుకమ్మకు బంగారు రంగును అద్దేది తంగేడు పువ్వు. మహాత్ముడు. గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. జననం అక్టోబర్ 2, 1869. స్థలం గుజరాత్లోని పోరంబందూర్. తల్లి పుత్లీబాయ్, తండ్రి కరమ్చంద్ గాంధీ, భార్య కస్తూరిబాయ్. శ్రవణ్ కుమారుని నాటకం కథ గుడ్డివాడైన తల్లిదండ్రులకు శ్రవణుడు చేసిన సేవ గురించి తెలుపుతుంది. చిన్నతనంలో గాంధీజీ చూసిన నాటకం సత్య హరిశ్చంద్ర. చిన్నతనంలో గాంధీ చూసిన నాటకం ఏంటిది? సత్య హరిశ్చంద్ర. గాంధీ కార్యదర్శి గాంధీజీ నుండి పొదుపు నేర్చుకున్నాడు. ఎవరి నుండి? కార్యదర్శి నుండి గాంధీజీ పొదుపు నేర్చుకున్నాడు. సబర్మతి ఆశ్రమంలో అన్నం తినే చోట బోర్డు మీద ఆశ్రమం ఆస్తి అందరిది. ఇది ఈ దేశంలో చాలా బీదవాళ్ళు ఆస్తిగా భావించాలని నేను ఆశిస్తున్నానన్నారు గాంధీజీ. అవసరానికి మించి ఉప్పు అయినా సరే వడ్డించుకోకూడదు, నీరు కూడా వృధా చేయకూడదు అన్నది ఎవరు? గాంధీజీ. గాంధీజీ అంటరానితనం మహాపాపం అన్నాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో మొత్తం నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.